వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 7 సంవత్సరాలైనా ఎన్నికలకు ముందు ఎంత జోరుగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే జోరు మీద ఉన్నారని చెప్పాలి. ఎన్నికలకు ముందు ఓదార్పు యాత్రతో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఎన్నికల తర్వాత జగన్లో కొంత జోరు తగ్గినట్టు ఉండినా మరో 2 సంవత్సరాల్లో ఎన్నికలు రాబోతుండగా ఆయన యువబేరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అనేక జిల్లాల్లో పర్యటించారు కూడా. మొన్న ఈ మధ్య జగన్ విజయనగరంలో యువబేరి పర్యటనలో ఉండగా ఒక విద్యార్థి అధికార పార్టీని దూషించడంతో జగన్లోని కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత యువబేరిను వదిలేసి రైతు భరోసా యాత్రను స్టార్ట్ చేశారాయన. రైతు భరోసా యాత్రలో కూడా ఎన్నో జిల్లాలను నిర్వహించారు. తన పార్టీకి ఎక్కువ ఓట్లను సంపాదించి పెట్టిన కర్నూలు జిల్లాలోనూ పర్యటించారు. కర్నూలు జిల్లాలోని అబ్దుల్లాపురంలో పర్యటిస్తుండగా అక్కడ పొలాల్లో రైతులు వ్యవసాయ పనులు చేస్తుంటే వారి దగ్గరికి వెళ్తుంటే రైతులు పనులు పక్కన పెట్టి జగన్ కలవడానికి వస్తుంటే మీరు రావద్దండి నేనే వస్తున్నానని జగన్ పొలం గట్టులు దాటుకుని వెళ్లారు. ఈ విధంగా వైఎస్ జగన్ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ తన దూకుడు పెంచుతున్నట్టు తెలుస్తుంది. మీరు వైఎస్ జగన్ అభిమానులైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ9 ఫోకస్ని సబ్స్క్రైబ్ చేయండి.